కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోటోలను తొలగించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చర్య వెనుక గ్రామ సర్పంచ్ ల్యగాల రాజేశం రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై అధికారికంగా ప్రారంభించగా ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటోలు గుర్తులను తొలగించి గత పాలకవర్గం శిలా ఫలకానికి అడ్డుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు గ్రామ అభివృద్ధి ఐక్యతకు భంగం కలిగిస్తాయని, రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. సన్మానం చేసిన పెట్టాలి. ఇది కూడా పెట్టుకోవాలా? మరి ఎందుకు తీసేయాల్సిన అవసరం అవుతున్నట్టు ఒకసారి కనబడతా అది కనబడతాడ ఒకసారి అంటే ఇంత సర్పంచ్ బాగా చెప్తే లోపల పెడతారు. బాగా చెప్తే అడుగుతున్నాను ఏం పెట్టాలి ఎట్లా తీసేస్తారు అంటున్నా. తిప్పాయిపల్లి గ్రామ పంచాయతీ మేము ఇంతకు ముందుకు ఎక్స్ సర్పంచ్గా మేము ఊరు అభివృద్ధి చేసి మరి అప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారిది మరి ఇప్పుడు కొత్త గెలిచినాక మరి ఇక్కడ 15 లక్షలు పెట్టి సీసీ చేపియాలన్నా అని చెప్పని ఇంతకుముందు ఇప్పుడున్న కొత్త ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారిని రిక్వెస్ట్ చేయగానే 15 లక్షలు పెట్టి ఆయనను ఇనాగ్రేషన్ తీసుకొచ్చి సన్మానం చేసి మరి సన్మానం చేసినాక మరి మనం ఫోటోలో అయితే మేమైతే ఇక్కడ పెట్టుకున్నాం. అందరం అప్పుడున్న పాలక వర్గం అందరితో దిగి ఫ్రేమ్ కట్టించి పెట్టి మరి ఇక్కడ గుర్తింపుగా అప్పుడు పాత ఎమ్మెల్యే గారిది రవిశంకర్ది మరి మేడిపల్లి సత్యం గారిది ఇప్పుడున్న గౌరవ చొప్పాని శాసనసభ మేడిపల్లి సత్యం గారిది 2 ఫోటోలు పెట్టి మరి మా గ్రామస్తులే కూడా ఫోటోలు పెట్టినాం. ఇంతకుముందుకు గతంలో 20-30 సంవత్సరాల సంది అప్పుడు మాకు ఊరు విలేజ్కి సేవ చేసిన గంగిశెట్టి కృష్ణారిది మరి ఇంతకుముందు ఉన్న మాజీ సర్పంచ్ మాకంటే ముందున్న సర్పంచ్ పర్లపల్లి నర్సయ్యది వీళ్ళ ముగ్గురి ఫోటోలు పెట్టి వాళ్ళ ఫోటోలు కూడా ఉండే వాళ్ళ ఫోటోలతో మా ఫోటోలు కూడా పెట్టుకుంటే ఇప్పుడున్న కొత్తగా గెలిచిన సర్పంచ్ మరి కావాలని చెప్పిన కక్ష పూర్తితో ఈ పాలక వర్గం కానీ ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేది కానీ ఇప్పుడు ఫోటో ఉండద్దు అని ఒక అహంకారంతో మరి ఇలా ఫోటోలు తీసేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, ఇది మంచిది కాదు. మీరు మాకంటే ఊరుకు సేవ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంకా కొంచెం నువ్వు చేసుకో, నీ పేరు సంపాదించుకో, మేము అర్థం లేదు, దానికే మేము సహకరిస్తాం, మా వంతు కూడా మేము సహకరిస్తాం. కానీ ఈ కక్ష పూర్తితోటి అప్పుడు గ్రామ పంచాయతీ నిర్మించిన అప్పుడు శిలాపలకం పెట్టినాం, ఏది పాలక వర్గంది శిలాపలకం పెడితే ఆ శిలాపలకం కనబడకుండా ఫ్లెక్సీ కట్టుడు, ఆ శిలాపలకం తీసేయాలని చెప్పని సిబ్బందిని బెదిరించుడు, ఈ సిబ్బందితోటి ఇష్ట రామరాజ్యం చేసినట్టుగా చేసి మరి ఈ కుళ్ళు కుతంత్రాలతోటి ఈ కొనసాగిస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిది హక్కు ఉంటుంది, ప్రతి ఒక్క లిమిటెడ్ ఉంటుంది. ఈ విలేజ్లో మరి అహంకార ధోరణులే నడుస్తుంది. ఇలా కక్ష కట్టి కావాలని చెప్పని కొంతమందిని కూడా ఇబ్బంది పెడుతుండ్రు. ఇప్పుడున్న సర్పంచ్ గారు అని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఇప్పటికైనా దీంతో ఆగాలి. మరి దీంతో కాకుండా ఇది ఇట్లే కక్ష పూర్తిగా పోతే మరి ఇక వేరే రకంగా చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పని హెచ్చరించడం జరుగుతుంది. మేము గ్రామ పంచాయతీ మా ఆయనలో కట్టినాం, అప్పుడున్న పాలక వర్గం అందరి సహకారంతో కట్టినాం, శిలాపలకం పెట్టుకున్నాం. శిలాపలకం తీసేయాలని కొంతమంది ఇప్పుడేంది మా డిమాండ్ అధికార పార్టీ ఎమ్మెల్యే గారిది ఫోటో తీసింది కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి, కన్ఫర్మ్గా ఎట్లున్నదో అట్లా పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతో మేము చెప్పడం జరుగుతుంది.